హలో ఫ్రెండ్స్, మన సాహిత్యం ఛానల్లో ఈ రోజు మనం చెప్పుకోబోతున్న కథ అలల గారడి. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. ఒక పండితుడు సముద్ర తీరాన కూర్చుని సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ వచ్చిపోతూ ఉన్న అలల్ని చూస్తూ ఉన్నాడు. అక్కడే ఒక విద్యావంతుడైన యువకుడు నిరాశగా కూర్చొని ఉన్నాడు. నిరాశకు కారణమేమిటని అడిగాడు పండితుడు. తాను చేసేది చిన్న ఉద్యోగమని, తక్కువ జీతానికి పనిచేస్తున్నానని మిత్రులు వెక్కిరిస్తున్నారని వాపోయాడు. పండితుడు ముసిముసిగా నవ్వాడు. పక్కనే ఉన్న పూల చెట్ల నుంచి కొన్ని పూలను కోయమని ఆ యువకుడికి చెప్పాడు. వాటిని సముద్రంలోకి విసిరి వేయమన్నాడు. చెప్పినట్లే చేశాడు ఆ యువకుడు. కొద్దిసేపటికి అలల ఉధృతికి ఆ పూలు వెనక్కి వచ్చాయి. అలాగే అక్కడ ఉన్న పెద్ద చెట్టు ఆకులను కోయమన్నాడు పండితుడు. వాటిని సముద్రంలోకి విసిరివేయమన్నాడు. పండితుడు చెప్పినట్లే ఆకులను కోసి సముద్రంలోకి విసిరాడు ఆ యువకుడు. అవి కూడా కొద్దిసేపటికి వెనక్కి వచ్చేశాయి. ఇప్పుడైనా అర్థమైందా అని అడిగాడు పండితుడు. అర్థం కాలేదని బదులిచ్చాడు ఆ యువకుడు. సముద్రంలోకి నువ్వు ఏమి విసిరినా అది వెనక్కి వస్తుంది. అది మంచిదా చెడ్డదా అని సముద్రం పట్టించుకోదు. అలలతో కూడిన సముద్రం తన ఉనికిని ఏమాత్రం కోల్పోకుండా సముద్రంలాగే ఉంటుంది. నువ్వు కూడా ఇతరుల అభిప్రాయాల పట్ల సముద్రంలాగా వ్యవహరించు. దేన్ని నీ మనసులోకి తీసుకోవద్దు. పుర్రెకో బుద్ధి ఉంటుంది. 10 మంది 10 రకాలుగా ఆలోచిస్తారు. గత అనుభవాల ఆధారంగా వారు భవిష్యత్తు ఊహించి నీకు సలహాలు ఇస్తారు. నువ్వు వాటిని పట్టించుకోనవసరం లేదు. నువ్వు చేస్తున్నది మంచిదని నీకు అనిపిస్తే చాలు. కష్టపడటం కొనసాగించు. ఎప్పటికైనా వృద్ధిలోకి వస్తావు అని సలహా ఇచ్చాడు పండితుడు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని కొనసాగిస్తూ కష్టపడి చిన్న చిన్నగా ఎదిగి పెద్ద ఉద్యోగం సంపాదించవచ్చని ఆ యువకుడికి నమ్మకం కలిగింది. పండితుడికి ధన్యవాదాలు తెలిపి అక్కడి నుంచి కదిలాడు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా అలల గారడి కథ. మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి ప్లీజ్.